నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో రేషన్ అక్రమాలకు ఇక చెక్. బియ్యం పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. తెనాలి ఘటనలో ఎస్పీని సస్పెండ్ చేయాలి. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్. 4న వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవం. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ వెల్లడి. అహల్యాబాయ్ హోల్కర్ జీవితం ఆదర్శనీయం. ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు. తూర్పు డెల్టాకు సాగునీరు విడుదల. గోదారమ్మకు పూజలు చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం సరుకులు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత 11వ డివిజన్లో తోట కిరణ్ రేషన్ దుకాణంలో ప్రజలకు కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కంటిపూడి రాజేంద్ర శెట్టి, జగదీష్, కురగంటి సతీష్, వై శ్రీను, జామి సత్యనారాయణ, ఆర్డీఓ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే రేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని, దానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఏదైతే ఎన్నికల సమయంలో, అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు, లేదు రేషన్ షాప్ని మళ్ళా మీరు ప్రారంభించండి, రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం, మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం, మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో కూడా ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నాం. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 8 నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు, అంటే పనులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు పూర్తి చేసుకొని వచ్చి తీరిగ్గా ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకుంటారు. సాంకేతికంగా ఏదైనా సమస్య వచ్చి సర్వర్ పనిచేయట్లేదు, ఇది అది అలాంటి ఏదైనా ఉన్నా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకుంటారు, రైస్ ఇచ్చేస్తారు, తర్వాత దాని పరమైన సమస్యలు చూస్తారు. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడా కూడా నష్టపోకుండా కూటమి తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు గౌరవ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది, సివిల్ సప్లైస్ నుంచి కూడా ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెనాలిలో 2 యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని, 2 సిఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఈ ఘటనతో పాటు ఒక పోలీసులు తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగారు వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీ షీటు ఉన్నట్టుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలుపునిస్తామని, అక్కడికి వెళ్లి అన్ని విషయాలు తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నీ కాన్స్టిట్యున్సీలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేస్తే దళితుల్ని మాట్లాడం, శర్మిష్ఠ గురించి మటుకు మాట్లాడు, లడ్డూల గురించి మాట్లాడతావు,
చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకయ్యా బెతవ బతుకు? సంపాదించుకుంటున్నావు కదా సినిమాల్లో, నీకు బోల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ దొంగ బతుకులు? ఒకసారి అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం పడతావు, ఒకసారి మాయావతికి సాష్టాంగ పడతావు, ఇప్పుడు మోడీకి పడతావు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటున్నాం. కాపులకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం, పూర్తిగా తీసేస్తున్నాం. కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం. చాలా దురదృష్టం. మొత్తుకుంటున్నారు చాలామంది కాపుల దగ్గరికి వచ్చి. ఏదో అనుకున్నామండి, ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి. ఆడు అవమానాలు చేస్తున్న అధికారాన్ని నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా వాడు మాట్లాడలేకపోతున్నాడండి. దేంట్లోనే పడి ఇలా ఉంది పరిస్థితి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరిస్థితి, ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం, 4వ తారీఖున మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం. ఇంకొకటి, తెనాల్లో ఇమీడియట్గా ఎస్పీని, సిఐలు ఇద్దరిని. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడిరోడ్డుపై యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. జూన్ 4వ తేదీ జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం భరత్ ఆవిష్కరించారు. భరత్ మాట్లాడుతూ, తెనాలిలో యువకులపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవక ముందే అదే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ను కూడా వేధించడం వల్ల అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన చెందారు. అసలు రాష్ట్రంలో పోలీసుల తీరు దారుణంగా ఉందని అన్నారు. ప్రజలను నమ్మించి వంచి అధికార పీఠం ఎక్కారని పేర్కొన్నారు. అందుకే జూన్ 4ను వెన్నుపోటు దినంగా సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు. జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మార్గాని భరత్రాం, జై జగన్, జై జగన్. 4వ తారీఖు అంట కొత్త పండుగ అంట. దీపావళి, సంక్రాంతి, రంజాన్ అన్నీ కలిపి పండుగ చేస్తారంటాడు. అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా. జగన్ గారి టైంలో మేము ఇచ్చిన హామీలన్నిటిని కూడా 100% నిలబెట్టుకున్న ఘనత, కీర్తి మాది. మీరేం చేశారు? ఒక్క హామీ ఒక్కటి చెప్పండి మచ్చుకి. సూపర్ 6, సూపర్ 7 పక్కన పెడితే 140 హామీలు ఇచ్చారు. 140 హామీల్లో ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా. బోల్డ్ అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏది నిలబెట్టుకున్నారు? ఏదీ లేదు. కేవలము అబద్ధాలు, మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. 4వ తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకొని 4వ తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు, ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు, మోసాలు, అన్యాయాలపై గలమెత్తుతూ 4వ తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీన్ని 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ని కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో
స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, అహల్యాబాయి హోల్కర్ జీవిత విశేషాలు, ఆమె పునరుద్ధరించిన దేవాలయాలు, సాహసోపేత కార్యక్రమాల గురించి కూలంకషంగా కార్యకర్తలకు వివరించారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నిర్మల, రాష్ట్ర నాయకులు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి పల్లిహారిక, మద్దిపాటి రజని, పన్నాల లక్ష్మి, సంతోషి, మధుకర్జీ, తపనా చౌదరి, పరిమి రాధ, అడబాల రామకృష్ణ, ఉన్నికృష్ణన్, కృష్ణ భగవాన్, రొంగల గోపి, కోడూరి లక్ష్మీనారాయణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కందుకూరి మనోజ్ తదితరులు పాల్గొన్నారు. लास्टली मैं छत्तीसगढ़ की धरती से आया हूं और छत्तीसगढ़ की धरती में राजमुंदरी के पौधे लहलहाते हुए दिखते हैं। बड़ी संख्या में पौधे राजमुंदरी से छत्तीसगढ़ जाते हैं और छत्तीसगढ़ को हरियाली देते हैं। और मैं एक बार फिर छत्तीसगढ़ की जनता की ओर से, भगवान राम की ननिहाल की ओर से, माता कौशल्या की धरती की ओर से आप सबको प्रणाम करता हूं, नमस्कार करता हूं। बहुत बहुत धन्यवाद। 300 సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి, రైతు సంక్షేమం గురించి, మౌలిక వసతుల సదుపాయం గురించి మాట్లాడుకుంటా ఉన్నామో అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్ననలు అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆమె ఒక ధీర వనితిగా యుద్ధం చేయడమే కాదు, రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా ఏంటి, అసలు మన దేశం ఏంటి, మన దేశానికి ఉన్న చరిత్ర ఏంటి, మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి, మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి, తీరుతెన్నులేంటి, ఎలాంటి వ్యక్తులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ప్రభావితం చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్యాబాయి అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు, పరిపాలన అంటే ఆ రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పాలిటిక్స్ ఇస్ అన్ అడ్మినిస్ట్రేషన్. ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది. పాలిటిక్స్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా వ్యవహారము, తీరుతెన్నులు, దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి. ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం. రాజకీయ నాయకులు అంటే, పరిపాలకుడు అంటే జీవించాలి. ప్రకృతి విపత్తులను అధిగమించి పంటలను కాపాడుకోవడానికే ముందస్తుగా గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం సునీల్ కుమార్ పేర్కొన్నారు. రైతులు సకాలంలో నాట్లు వేసుకోవడానికి జూన్ 1న సాగునీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ ఎస్సీ వెంకటస్వామి ఇతర అధికారులతో కలిసి గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తూర్పు డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ 6.1 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ కమలంపూడి సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, జలవనరుల శాఖ అధికారులు ఆనందబాబు, రమేష్, ఏఈలు రాధాకృష్ణ, సాయిరాములు పాల్గొన్నారు. పశ్చిమ డెల్టా కాలువకు విజేశ్వరం సైడ్ స్లూయిస్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు.
సావధానః శుభలగ్నే. సార్ పట్టుకుని ఒకసారి చూడండి సార్. సార్ అర్ధర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఈ డెల్టా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుడి సమక్షంలో అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరుని విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ, నీటి సంఘాలందరూ కూడా రైతులకి తోడ్పడి ఉండి ప్రతి కాలువని దగ్గరుండి తవ్విస్తూ ఉన్నాము. పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నీరు చక్కగా పారి రైతుల పంటలు సుభిక్షంగా పండి వారి కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుగుణ భవంతు. ఇంజనీర్ గోదావరి ఈస్టర్న్ డివిజన్ రామచంద్రాపురం అండి. ఇప్పుడు మనం గోదావరి ఈస్టర్న్ డెల్టాకు సంబంధించి అంటే మన ఖరీఫ్ పంటకని చెప్పి ఈరోజు మనం నీటిని విడుదల చేసుకున్నామండి. అంటే పీసీ చైర్మన్ గారు, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మనం ఇప్పుడు నీటిని అది విడుదల చేసుకున్నామండి. ఒక 500 క్యూసెక్ల ప్రస్తుతం ఈరోజు ఇస్తున్నామండి. నెమ్మదిగా అవసరాన్ని బట్టి అంటే నెమ్మదిగా మనం పెంచుకుంటూ అది పెడతామండి. ఇదేంటంటే మనం ఇప్పుడే ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మన పంటని కాపాడాలి, మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీరు జూన్ 1వ తారీఖున చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పని అన్నారు. అలా అయితే మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంటని కాపాడుకోవడానికి వస్తానన్నారు. అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం ఏకేసీ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు 2024-25 ప్రధానోత్సవ కార్యక్రమం ఆనందకర ఆహ్లాదకర వేడుక వాతావరణంలో జరిగింది. అవార్డు గ్రహీతలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 23 మందికి రోటరీ వొకేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాలు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షుడు నాలం నరసింహారావు ముఖ్య అతిథి, లెఫ్టినెంట్ జాస్తిమూర్తి విశిష్ట అతిథి, బోర్లగడ్డ సుబ్బారాయుడు వొకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఏలేటి రవిబాబు, అసిస్టెంట్ గవర్నర్ దొరబాబు, కార్యదర్శి చంద్రశేఖర్ల చేతుల మీదుగా రోటరీ లాంఛనాలతో అందజేశారు. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వి భాస్కర్రావు, ముద్దూరి శివ సుబ్బారావు, భేరులాల్ జైన్, గౌతమి ఇన్స్టిట్యూట్ చైర్మన్ వాడ్రేవు డాక్టర్ వికే రాజు, కేటీ కృష్ణారావు, నాలం రాహుల్, హాసన్ నాగేంద్ర, కిషోర్, దిలీప్ కుమార్, నూలి శివ, శ్యామ్ సింగ్, డివిఎస్ రావు, అనూప్ జైన్, అక్కల దీపిక, పివిఎస్ కృష్ణారావు, ఎండి ఆలీ అవార్డులు అందుకున్నారు. గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, సత్యసాయి గురుకులం చైర్మన్ అయోధ్యాల శ్యామ్ సుందర్, జీవీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Medical services as a director regional services. Please give a sir ready sir. The next MED Ravi garu kanapatna. All the persons, all the invitees are requested to sit. We will share this. The next awardee winner is Dr. Kali. Okay. Thus bringing glory to the chosen vacation. Sir, congratulations, Dr. Kali Chandrasekhar garu, Ramesh. Kuchandi, madam, kuchandi. BSc. Sir, okay. The next awardee winner's name is Shri Indraganti Srinivas.
వీళ్ళు లేకపోతేనే తెలుస్తుంది వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటన్నది. సార్ ఎలా చూడండి సార్. And his service in the field is public health and vacation. Congratulations, Indra. Educational services, and he brought glory to the chosen vacation. Congratulations. The next awardee winner is Shri Sir. He has been awarded in the field of law and order. Thank you, Mohammed. Okay, ready. The most memorable event for okay, sir. Okay. Investigation chair. Police station Bikkavalu. మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ఇంకా పరీక్షించబడాలి. రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లలో లభ్యమవుతున్న గ్యాస్, చమురు, సహజ వనరులపై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలని కోరుతూ జూలైలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల విలువైన సహజ సంపదలను కార్పొరేషన్ సంస్థలు దోచుకుపోతున్నాయని, ఈ రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీ అడ్డుకోవాలని ముప్పాల అన్నారు. కేజీ బేసిన్లో బొంబాయి కంటే చమురు నిల్వలు ఇక్కడే ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. ఇక్కడ నుంచి 60 లక్షల కోట్ల విలువైన చమురు నిల్వలను కార్పొరేట్ సంస్థలు తరలించుకొని పోతున్నాయని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కోండ్రాపు రాంబాబు, వి కొండలరావు, సప్ప రమణ, పి లావణ్య, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బహుశా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు ఉద్యమానికి మించిన త్యాగాలు చేసినటువంటి పార్టీ మరొకటి లేదు. 100 సంవత్సరాలు నిండిన పార్టీలు దేశంలో రెండే ఉన్నాయి. ఒకటి జాతీయ కాంగ్రెస్, 2 సిపిఐ. అయితే జాతీయ కాంగ్రెస్ అనేది ఒక జాతీయ ఉద్యమం. మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన వెంటనే ఈ జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ ఉద్యమం. కనుక ఈ జాతీయ ఉద్యమాన్ని ఇంతటితో ముగించి ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకోండి. అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా అది నెహ్రూ నుండి సర్దార్ పటేల్ దాకా మీరు వేరే పార్టీ పెట్టుకోండి, కొత్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది జాతీయ ఉద్యమాన్ని పార్టీగా పెట్టడం మంచిది కాదని గాంధీ గారు వారందరికీ ఒక సలహా ఇచ్చారు. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనం అలా వేరే పేరు పెట్టుకుంటే. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్య మండలి విజయవాడ వారిచే ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన జయహో ఛత్రపతి శివాజీ చారిత్రక నాటకం ఆద్యాంతం ఆకట్టుకుంది. ప్రేక్షకులు ఈ నాటికను ఆసక్తిగా తిలకించారు. శివాజీ పట్టాభిషిక్తుడై 350 ఏళ్లైన సందర్భంగా డాక్టర్ పివిఎన్ కృష్ణ రచన దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకం అకాడమీ ఆఫ్ సిబిఆర్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ అధినేత చలసాని బలరామయ్య సహకారంతో 60 మంది కళాకారులతో ప్రదర్శించిన ఈ నాటకం ఎల్ఈడి స్క్రీన్ వంటి అధునూతన హంగులతో సాగింది. ఎక్కడా విసుగు విరామం లేకుండా దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ అద్భుత నాటకాన్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రదర్శించారు. శివాజీగా సాయి శంకర్, అఫ్జల్ ఖాన్గా అనంత్, శ్రీకర్, జిజియాబాయిగా రూపసి తమ నటనతో రక్తి కట్టించారు. తొలుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు జ్యోతి ప్రజ్వలనం చేసి మాట్లాడుతూ జాతిని బలహీనుల్ని చేసే విధానానికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. మిమ్మల్ని ఈ విషయంలో తీర్చిదిద్దిన మీ తల్లి జిజ్ఞాబాయి గారికి, మీ గురుదేవుడు
వ్యక్తి, అవతల వ్యక్తి ధర్మాత్ముడైతే అతనితో నీకు యుద్ధమే వస్తుంది. అవతల వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు అతనితో పరమ యుద్ధమనే ప్రసక్తే లేదు. ముందు ఊరితోనే చేయాలి, మంత్రాన్ని చేయాలి, దుర్మార్గాన్ని అవసరమైతే బాల వితంతువుగా ఏమాత్రం జీవితంలో కృంగిపోకుండా స్వాతంత్ర పోరాటంలో తనదైన పోరాటం చేసి దేశ బాంధవిగా గుర్తింపు పొందిన వ్యక్తి దువ్వూరు సుబ్బమ్మ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దువ్వూరు సుబ్బమ్మ 61వ వర్ధంతి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీకే మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిన సుబ్బమ్మ ఎందరో మహిళలకు మార్గదర్శకురాలని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలిగా కూడా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డిని దుస్సాలువలతో సత్కరించారు. సమితి పూర్వ అధ్యక్షుడు దేశిరెడ్డి బలరాం నాయుడు, పార్కు కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, జూనియర్ కళాశాల కోశాధికారి దోర్వాసుల సత్యనారాయణ, సమితి సభ్యులు రఘుపాత్రుని సాయిబాబా, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మార్టిన్ లూథర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే లేడీస్ ఎవరు కూడా బయటికి వచ్చి తిరగలేని రోజుల్లో మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేయడం చిన్న విషయం కాదు. ఆమె మరి బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా ప్రతి మీటింగ్లోనూ కూడా చాలా అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆకట్టుకుని మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక ఉద్యమంలో ఉత్తేజవంతులు చేయడం జరిగింది. ఈ మహానుభావురాల యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మరి దువ్వూరి సుబ్బమ్మ గారు ఏఐసిసి సభ్యురాలుగా ఉన్నారంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వీళ్ళ మార్టిన్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఈవిడ యొక్క వర్ధంతి కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలని, దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు దువ్వూరు సుబ్బమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మాసిరాజు గారు, బలరాం నాయుడు గారు, శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియపరుచుకున్నాం. మరి ఆవిడ దువ్వూరు సుబ్బమ్మ గారు బాల్య వితంతువుగా చిన్నతనంలోనే అనేక కష్టాలు పడుతూ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారి చేత ఆకర్షింపబడి మరి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన వీర వనిత మరి దువ్వూరు సుబ్బమ్మ గారు. వారు మరి కాంగ్రెస్ పార్టీలో వారికి కీలకమైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఆవిడని ఆ రోజుల్లో నియమించడం, మరి కాంగ్రెస్ పార్టీ వారికి ఈ రోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దువ్వూరి సుబ్బమ్మ గారికి దేశ బాంధవి అనే పేరు కూడా ఉంది. అంటే ఆ రోజుల్లో అటువంటి బిరుదులు రావడం అంటేనే చాలా కష్టమైన పని. అటువంటి సుబ్బమ్మ గారికి ఈ రోజు మనం అందరం నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందదాయకం. మాదేసే టైం వస్తుంది, మాకేసే టైం వస్తుంది. ఫోటో కూడా ఎలా వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.